నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆలేరు నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే అజాంజాహి మిల్లు కబ్జా ప్రారంభమైందన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రసంగిస్తూ ఆలేరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన కరువు పీడిత ప్రాంతమని, ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక అందరూ వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. తపాసుపల్లి, నవాబుపేట రిజర్వాయర్ నుండి రాజుపేట, గుండాల మండలాలకు సాగునీరు అందించాలని కోరారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మంది రేషన్ డీలర్లకు అధ్యక్ష నెలసరిగా ఒక 5,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. క్వింటాల్కు 300 కమిషన్ ఇస్తామని చెప్పి మనం గతంలో మేనిఫెస్టోలో చెప్పినాం. కాబట్టి ఆ రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మనకు అన్ని గ్రామాలలో వాళ్ళ సేవలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా రేషన్ డీలర్లను మన ప్రభుత్వం ఆదుకుంటామని నేను మీ ద్వారా తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. మా ఆలయ నియోజకవర్గం అంత అక్కడ నిండిపోయినటువంటి సిల్ట్ కానీ ఆ తుంగ తీయకపోవడం వల్ల మా ప్రాంతం పూర్తిగా ఈసారి 50% పంటలు ఎండిపోయిన అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కోరుతున్నా, ఈ ప్రభుత్వం అన్న మొన్న గౌరవ మంత్రులు మా గంధమల్ల కూడా మంత్రివర్గ తీర్మానం చేసింది, దానికి నిధులు కేటాయించి ఆ గంధమల్ల అయితే ఇక్కడ రాజపేట మండలం 20 గ్రామాల సస్యమాది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఒక 8 కిలోమీటర్లు అక్కడ కెనాల్ మిగిలిపోవడం వల్ల రంజాన్ మాసం పురస్కరించుకొని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వక్త బ్రదర్ షఫీ పరమత సహనంపై ప్రత్యేకంగా బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాలి అనిల్ కుమార్, నియోజకవర్గ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆజంజాహి మిల్లు స్థలం కబ్జాపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య స్పందించి మాట్లాడుతూ ఆజంజాహి మిల్లు స్థలం కబ్జాపై ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే స్పందించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే ఆజంజాహి మిల్లు కబ్జా పురుడు పోసుకుందని, 10 సంవత్సరాల పరిపాలనలో వరంగల్ మేయర్గా, శాసనసభ్యులుగా వ్యవహరించింది ఎవరని ప్రశ్నించారు. ఐజా మిల్లు అంటే అన్ని వర్గాలతో సంబంధం ఉన్న ఐజా మిల్లు సంబంధం ఉంది. స్వాతంత్రం రాకముందు 80 సంవత్సరాలకు ఉన్న చరిత్ర ఐజా మిల్లు చరిత్ర. ఆనాడు దేశ స్వాతంత్రం వచ్చిన తెలంగాణ స్వాతంత్రం రాలే, దేశ తర్వాతనే మన ప్రభుత్వం ఏర్పడింది. జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడారు కదా, ఆ రోజు ప్రభుత్వంలో మీరున్నారు, ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నారు. అంటే ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని, అది అదృష్టవశాత్తు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ కమ్ రెవెన్యూ మినిస్టర్ ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి, ఇవన్నీ రిక్వెస్ట్ చేసి మీకు ఇప్పించిన ప్యాక్ చేస్తాం. మీకు లిస్ట్ నాకు ఇవ్వండి, పట్టాలు ఇచ్చాను కదా, లిస్ట్ నాకు ఇవ్వండి. మీరు ఒక బీపీఎల్గా ఇవ్వచ్చు కదా, దాంట్లో విలేకరి కథాకారంగా లేదు, అది ఐడి కార్డులో ఏం లేదు కదా. ఐడి కార్డు ఉంటుంది వస్తుంది ప్రూఫ్, కానీ మీకు అయితే ఆధార్ కార్డు ఉంది కదా, దానిలో అయితే మీ మీడియా మిత్రులని ఏం లేదు కదా, అన్నీ పట్టుకోండి.
తప్పకుండా మంత్రులతో మాట్లాడతా ఇప్పియగట్టే ప్రయత్నం నేను కాదు, మీరు రండి న్యాయపడడానికి తీసుకెళ్తాను నేనే. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో దొడ్డు రకం ధాన్యంతో పాటు ప్రత్యేకంగా సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, సన్న రకం ధాన్యానికి బోనస్ అందించినట్లు పేర్కొన్నారు. ఉందో ఆ ఎక్విప్మెంట్లో ఎనీథింగ్ విచ్ నీడ్స్ టు బి రిపేర్డ్ ఆర్ లీగల్ మెట్రాలజీ టెస్టింగ్ ఇంకా అవ్వలేదు అంటే ఇమీడియట్గా ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఆ ఫిగర్స్ మీరు డిఎంఓ గారికి లీగల్ మెట్రాలజీ ఆఫీసర్కి కమ్యూనికేట్ చేయండి. సో లాస్ట్ టైం కూడా సపరేట్ పేమెంట్ అనేది జరిగింది. సో ఈ రబీకి కూడా సేమ్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి అదొకటి మనము గుర్తుపెట్టుకొని చేయాల్సి వస్తుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి క్రాప్ బుకింగ్ నెక్స్ట్ 3-4 డేసే టార్గెట్. మీరు మళ్ళీ ఇంకా టైం ఉంది మా మండల్కి ఏపోలెన్స్ అనేది డిఎంఓ గారు ఇంకొకసారి పర్స్యూ చేయండి. లేటెస్ట్ బై ఈ సాటర్డే రాకపోతే నాకు చెప్పండి, నేను మాట్లాడతాను. కమింగ్ టు సెంటర్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా లైటింగ్ అరేంజ్మెంట్స్ అక్కడ కావాల్సిన కనెక్షన్స్ ఏమైనా ఉంటే అడ్వాన్స్లో ఏర్పాటు చేసుకోండి. స్టెన్సిల్స్ అనేది కంపల్సరీ. ఈసారి స్టెన్సిల్ వేయకపోతే మాత్రం డెఫినెట్గా ఆ సెంటర్ ఇన్ఛార్జెస్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ బస్తా నుంచి మీరు ప్రొక్యూర్ చేసే లాస్ట్ బస్తా వరకు ప్రతి దాని మీద కూడా సన్న రకం ఉంటే దాని మీద స్టెన్సిల్, అండ్ సన్న రకంలో కూడా బీపీటీ ఆర్ఎన్ఆర్ ఉంటే దానికి సపరేట్ స్టెన్సిల్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాని ప్రకారం కంప్లై అవ్వాలి. టీటీడీ శాశ్వత ఉద్యోగుల సిఫార్సు లేఖలపై 3 నెలలకోసారి సుపథం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని తీర్మానించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. సమావేశానికి ముందు టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. బోర్డులో తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ మీడియాకు వెల్లడించారు. 60 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5258.68 కోట్లతో 5258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితలో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపోతే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అగవశాస్త్ర అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 71 వద్ద ఫార్చ్యూనర్ హోండా బిగ్ వింగ్ స్పోర్ట్స్ బైక్ షోరూమ్ కమ్ సర్వీస్ సెంటర్ను ఘనంగా ప్రారంభించారు. ఫార్చ్యూన్ హోండా డైరెక్టర్లు మీడియా సమావేశంలో తమ స్పోర్ట్స్ బైక్ల విశిష్టత, షోరూమ్ సర్వీసింగ్ సెంటర్ విశేషాల గురించి వివరించారు. దశాబ్దాల కాలం నుంచి తాము అందిస్తున్న వాహన సేవలతో సంతృప్తిగా ఉన్న తమ విలువైన కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు రాష్ట్రంలో పలు చోట్ల హోండా షోరూమ్ సర్వీసింగ్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. 2001. We are the first dealership to inaugurate for Honda in the undivided state of Andhra Pradesh in 2001. And now in these last 24 years, we are very proud that today is the 26th dealership we are inaugurating for HMSI and our third for TTD. In this duration of 24 years, we have come a long way. Thank you so much for HMSI. ఇక్కడ 2 లక్షల నుంచి 11 లక్షల వరకు ఉండే వెహికల్స్ అమ్ముతాము. బంజారా హిల్స్లో వచ్చినప్పటికీ 2 లక్షల నుంచి దాదాపు 35 లక్షల వెహికల్స్ కూడా అమ్ముతాము. ఆర్పీ రోడ్లో 2 లక్షల నుంచి 11 లక్షలు ఉండే వెహికల్స్ అమ్ముతాము. సో ఇక్కడ మన సేల్స్ మేనేజర్ ఉన్నారు, అండ్ మొయిజ్ అండ్ సెకండ్ విండో వచ్చి ఆర్పీ రోడ్, థర్డ్ అత్తాపూర్లో వచ్చేసి మనకి 200 cc నుంచి 750 cc వరకు సర్వీస్ చేయగలుగుతాము. ఎస్పీ రోడ్లో 200 నుంచి 1800 cc వరకు సర్వీస్ చేయగలుగుతాము. హోండా బిగ్ వింగ్ అనేది ప్రీమియం మోటార్ సైకిల్ సెగ్మెంట్ మనకు 3 లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ అని ఉంటుంది, జావా అని ఉంటుంది. కాకపోతే మా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ మనకు హోండా బిగ్ వింగ్కి ప్రిఫర్ చేస్తారు. సో ఇది వచ్చేసి మనది థర్డ్ అవుట్లెట్ అన్నమాట. సో ఇక్కడ మీకు సేల్స్, సర్వీసెస్, స్పేర్స్ అన్నీ అవైలబుల్ ఉంటుంది.
వివిధ సమస్యలపై ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇతర ఉన్నతాధికారులు స్వీకరించారు. భూపాలపల్లి జిల్లా శ్రీ కాళేశ్వరాలయంలో ఆలయ అధికారులు హుండీ లెక్కించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో 90 రోజుల వ్యవధిలో భక్తుల కానుకల రూపంలో హుండీలలో వేసిన నగదును ఆలయ అధికారులు హుండీలు విప్పి లెక్కించగా 36,87,415 రూపాయల నగదు సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు. వరంగల్ జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా గోనెల రవీందర్ ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మన రైస్ మిల్లర్లు చాలా వెనుకబడి ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్లను ఆదుకోవాలని గోనెల రవీందర్ కోరారు. ఎన్నుకోబడిన సందర్భంగా రైస్ మిల్లర్స్ నాపై ఉంచిన గురుతరమైన బాధ్యతను భగవంతుని సాక్షి కోశాధికారి కోటేశ్వరరావు గారు మా దగ్గర వరంగల్ జిల్లాలో ఉండబడినటువంటి 149 మంది మిల్లర్లతో మేమందరం కూడా కూడికతో ఎన్నుకోవడం జరిగినది. కానీ ఇండస్ట్రీకి, ఈ పత్రికా రంగానికి, రాజకీయ రంగానికి, ప్రభుత్వ అధికారులకు వినియోగించేది ఏంటంటే ఇబ్బంది పెడుతున్నారు. మరి పేద ప్రజలకు ఏదైతే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కల్లా తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు సన్నబియ్యం నింపించాలన్న సంకల్పంతో మొత్తానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి రబీ క్రాప్లో 100% ఎక్కువైతుంది. మనం దాన్ని గ్రేడ్ ఏ కింద తీసుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మాత్రం అది గ్రేడ్ ఏ కింద తీసుకుంటుంది. అదే ఎఫ్సీ కింద పోతే మాత్రం కామన్ కింద ఇస్తుంది. లేకుండా మంచి అభిప్రాయంతో మేము ప్రభుత్వానికి ఏదైతే బాధ్యతమో సకాలంలో కట్టి ప్రభుత్వం సహకరిస్తామని అవకాశం ధన్యవాదాలు. ఈరోజు జరిగిన కార్యక్రమం చెప్పండి. ఈరోజు 33 జిల్లాల నుంచి అన్ని జిల్లాల ప్రతినిధులు వచ్చింది, రాష్ట్ర నాయకులతో వచ్చింది. మా సంవత్సరం కూడా వారితో మాట్లాడుతుంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఈ నెల 30న సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సభాస్థలిని మరియు పట్టణంలో రామస్వామి గుట్ట దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. ఇక్కడికి రావాలంటే దగ్గరలో కావాలంటే భూమి తేమగా ఉంది, మళ్ళీ అది లేదన్నా, అది డ్రై ఉంది. దగ్గరనేనండి. కరీంనగర్ 37వ డివిజన్లో గల మీకోసం కార్యాలయంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చిన స్పందన చూసి బీజేపీ కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిశాయన్నారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. సునీల్ రావుకు మేయర్ హోదా ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. ఊసరవెల్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర మంత్రికి సూచించారు. మొన్న బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల సెలబ్రేషన్ కొరకు, వరంగల్ జరిగే సెలబ్రేషన్ కొరకు కరీంనగర్లో 23వ తారీఖు ఆదివారం రోజు ఉమ్మడి జిల్లా
బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశం జరగడం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఆ సమావేశానికి రావడం జరిగింది. ఆ సమావేశం మరి వస్తువులను తెలుసుకొని కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న యువత దాదాపు 2 నుంచి 3,000 మంది యువత వారికి స్వాగతం ఆ పదం చెప్పుకుని ముంగట చెప్పుకొని ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఎట్లయితే ఒక మాయజీ మేయర్ హోదాలా ఆ మేయర్ హోదా కల్పించిన భిక్ష పెట్టిందే ఈ కేటీఆర్ గారు. నగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు నువ్వు ప్రెస్ మన్నలను వందు ఈ పార్టీలోకి వెళ్ళిపోయినావు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన శాస్త్రం విన్నాం మనం. ఇగో ఇదే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దటోళ్ళు అనేది విన్నాం మనం. కుమార్ గారు ఇలాంటి ఊసరవెల్లిని నమ్మి నిన్ను అభిమానించే ప్రజలకు మీరు దూరం కావద్దని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు సూచిస్తున్నాం. పొద్దుగా లేస్తే 5 సంవత్సరాలు మేయర్గా ఉండి పొద్దున్న లేస్తే వసూలు రాజయ్యనే. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో ఎన్టీఏ కూటమి నేతలు మాట్లాడుతూ గత 5 రోజుల క్రితం తాటాకులగూడెం గ్రామంలో జరిగిన గంధం బోస్ అనే వ్యక్తి హత్యపై కూటమి నేతలపై వైసీపీ శ్రేణులు చేసిన ఆరోపణలు ఖండించారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మీద వైఎస్ఆర్సీపీ నాయకులు వారి సాక్షి మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. కూటమి నేతలపై ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అనుకోవచ్చు, వాళ్ళు ఏదో పోస్టులు పెట్టారంటే ఒక అర్థం ఉంటుందండి. అది కాకుండా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయిలో నాయకుల అఫీషియల్ అకౌంట్ నుంచి, అలాగే రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క అఫీషియల్ అకౌంట్ నుంచి కూటమి నాయకుల మీద, అలాగే పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారి మీద దానికి ఈయనకి ఏదో సంబంధం ఉన్నట్టు ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం జరిగింది. దాన్ని ఖండించడానికి ఈ రోజు ఇక్కడ ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సాక్షి యాజమాన్యానికి కానీ ట్రూ పాయింట్ అనే ఒక ఆన్లైన్ పేపర్ ఉందండి. రెగ్యులర్ గా ఎమ్మెల్యే గారి మీద ఆర్టికల్స్ అంతా రాస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే కనుక ప్రతి గడప తిరిగి ఆ సమస్యలు తెలుసుకుని ఈ రోజున ఆ సమస్యను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలు చూపిస్తూ ముందుకెళ్తున్న ఒక శక్తి ఈ రోజున పోలవరం శాసనసభ చిర్రి బాలరాజు గారు. ఆయనకు వచ్చిన కీర్తిని తట్టుకోలేక ఈ రోజు కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, రోడ్లు అయితేనేమి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు, వీటిని తట్టుకోలేక ఏదైతే ఎమ్మెల్యే గారి మీద బురద చల్లాలని ఈ చేసినటువంటి చర్య అత్యంత పాశవికమైన చర్య అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో దొంతపూరు గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ నుండి 20,000 లంచం తీసుకుంటూ ఎస్ఐ గుణశేఖర్, పర్సనల్ డ్రైవర్ శివ ఏసీబీకి పట్టుబడ్డారు. రిలేటివ్ అయిన ఎస్ గంగరాజు మీద 28/10/24 తేదీన ఒక SC/ST కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పరిధిలో భాగంగా లంక గుణశేఖర్ ఎస్ఐ పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ అతను ఆ కేసును మేము హైయర్ ఆఫీసర్ చెప్పి దాన్ని ఫాల్స్ కేసుగా రిఫర్ చేస్తాము అనే దీంతో ఈ కంప్లైనెంట్ అదేవిధంగా వాళ్ళ బ్రదర్ దగ్గర నుంచి ఇద్దరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర 10,000 టోటల్ 20,000 డిమాండ్ చేయడం జరిగింది. ఆ డిమాండ్ చేసిన తర్వాత ఎవరైతే ఎస్ఐ గారు ఉన్నారో అతను కంటిన్యూస్గా కంప్లైంట్ డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద అతని ప్రైవేట్ డ్రైవర్ అయిన నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వండి అని చెప్పారు కంప్లైనెంట్కి. ఈ కంప్లైంట్ వెళ్ళి నల్లా శివ గారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఇటు వాళ్ళని పంపించడం జరుగుతుంది. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైనా బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేస్తే మాత్రం ఇమీడియట్గా ఏసీబీ అఫీషియల్స్ని ఇంప్రూవ్ అవ్వమని చెప్పి అందరినీ కూడా రిక్వెస్ట్. పటాన్చెరువు పట్టణంలో జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పట్టణం టీపీయూఎస్ మండల అధ్యక్షులు, రామచంద్రపురం పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అజీంబాయ్, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జీఎంఆర్ కన్వర్షన్లో నియోజకవర్గ స్థాయి ఇఫ్తార్ దావత్లో నియోజకవర్గ స్థాయి మైనారిటీ సోదరులు, హిందూ సోదరులు కలిసి ఈరోజు ఇఫ్తార్ దావత్ను విజయవంతం చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే 30 రోజులు ఉపవాసం ఉండి ఆ భగవంతుని స్మరించుకుంటూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఉపవాసాలు చేస్తూ ఉంటారు. వారందరూ ఈరోజు వారికి ఇఫ్తార్ దావత్ ఇవ్వడం జరిగింది. ఇది 24 సంవత్సరాల సంధి
నేను మండల ప్రెసిడెంట్ 2001 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా 24 సంవత్సరాల సంది ఇఫ్తార్ దావా చేయడం జరుగుతూ ఉన్నది. పూర్తి స్థాయిలో మన పటంచర్ అంటే ఒక మినీ భారతదేశం, మినీ ఇండియా. హిందువులు, ముస్లింలు, సిక్కులు ఒక సోదర భావంతో ఒక తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ఉండి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్కగా తల్లి బిడ్డల్లాగా కలిసిమెలిసి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో అందరూ భాగస్వాములై ముందుకు పోతూ ఉన్నాం. రేపు రాబో కాలంలో ఇంకా అదేవిధంగా అందరం కలిసిమెలిసి తల్లి బిడ్డల్లాగా సోదర భావంతో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ కరీంనగర్ శాంతినగర్లో కొత్తపల్లి పోలీసులు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల బారిన పడకుండా స్మార్ట్ ఫోన్లో వచ్చే ఓటీపీలు, మోసపూరితమైన యాప్స్ను ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరాలు జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు అనుసంధానమైన చక్రేశ్వర స్వామి ఆలయంలో గోపీస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణం ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమః శివాయ. భక్తులందరికీ ఆశీర్వాదం. శ్రీ శ్రీ జ్ఞానప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధమైన శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ స్వరూపస్య శ్రీ శ్రీ చక్రేశ్వర స్వామి వారి ఆలయం ఇది. ఈ ఆలయంలో విశేషంగా ప్రతి సోమవారం తెల్లవారుజామున స్వామికి పంచామృతములతో అనేక రకమైన ద్రవ్యాలతో అభిషేకం చేసి భక్తులందరూ వాళ్ళ యొక్క మొక్కుబడులను తీర్చుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అదేవిధంగా ప్రతి సోమవారం సాయంత్రము దీపారాధన, సాయంత్రం 7 గంటలకి స్వామికి అఖండ దీపారాధన జరుగుతుంది. ఈ దీపారాధన సందర్భంగా స్వామి వారికి రథహారతి, నక్షత్రహారతి, ఏకము, పంచహారతులతో పాటు వాహన హారతులతో సహా మొత్తము 16 ఉపచార దీపారాధన హారతులు అఖండ దీపారాధనగా జరుగుతూ దాంతోపాటు మంత్రపుష్పం విశేషంగా స్వామివారికి సమర్పించి స్వామివారి విశేషంగా సాయంత్రం ప్రతి సోమవారం దీపారాధన జరుగుతుంది. అదేవిధంగా చక్రేశ్వర స్వామి ఆలయం నందు ప్రతి అమావాస్య ముందు వచ్చే ప్రదోష కాలం నందు నందీశ్వరునికి కూడా విశేషంగా అభిషేకం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి స్వామివారికి అనుగ్రహానికి పాత్రలు కాగలని మరీ కోరుచున్నాను. హరహర మహా. అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి గ్రామానికి చెందిన పరపేట గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. త్రాగడానికి నీళ్లు లేక అల్లాడిపోతున్న అధికారులు నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినా ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా వాటర్ ట్యాంక్ ను ప్రారంభించి మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. చింతలపూడి పరపేట అండి. మేము నీటి సమస్య నిమిత్తం కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరకు వచ్చాము. మాకైతే వాటర్ ట్యాంక్ అయితే కట్టారు కానీ అదైతే ఇప్పటి వరకు ప్రారంభించలేదు. వాటర్ సమస్య ఎక్కువ ఉంది. మా ఇంట్లో చంటి పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం వాటర్ గురించి. మేము ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటున్నాము. వేసవికాలం వచ్చిందంటే ఒక చుక్క వాటర్ కూడా రాదండి. మా వాటర్ సమస్యను మీరు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాది వన్నెచింతలపూడి అండి, పరపేట. నా పేరు విజయలక్ష్మి. మాకు అసలు వాటర్ రాదండి. 4-5 సంవత్సరాల నుంచి అసలు వాటర్. సరే బాబయ్య, అదండి నీళ్ళు ట్యాంక్ లేదు, ఏమీ లేదు. 3 రోజులు సాధారణ నీళ్ళు రావట్లేదు బాబయ్య. ఇలా చేస్తున్నారండి. పేషెంట్లు కూడా పట్టించుకోవట్లేదు. అలా చేస్తున్నారండి బాబు. మన పంచాయతీ పేషెంట్ కాదండి, మా పని కోసం అన్నట్టు మాట్లాడుతున్నారు. నేను ఎక్కడికి తెచ్చాను ముసలిదాన్ని, చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్ళను, కాళ్ళు కాదు, నల్లేను బాబయ్య. అదేండి మీరు ఏం చేస్తారా, మీరు పైసా చేయండి, మాకు నీళ్ళు చక్కగా చేయండి, అంతకంటే ఏమీ కాదు మాకేం కూడా. మాజీ సీఎం కేసీఆర్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఎన్ఎస్యుఐ అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మరియు కల్వ లింగస్వామి, బొంతాల రాజేష్ మాట్లాడుతూ ప్రజాసేవకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీద లేనిపోని నిందలు వేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు గోదావరిలో నీళ్లు లేవు, గోదావరి కోస అంటారు. అరే సిగ్గు లేనోడా, ఈ రోజు గోదావరిలో నీళ్ళు ఆపితే
అక్కడ కాళేశ్వరము, అన్నారము, సుందిళ్ళ బ్రిడ్జిలన్నీ కూలిపోయే ప్రమాదం ఉన్నదని ఈరోజు నీళ్ళని గోదావరిలోకి వదిలి ఈరోజు ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళతో మాట్లాడి అది ఏదైతే కూలిపోయే కాళేశ్వరాన్ని మళ్ళీ కూడా మంచిగా నిర్మించేందుకు ఆ పగుళ్ళన్నీ కూడా పోగొట్టేందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. సిగ్గు లేకుండా కేవలం డబ్బుల కోసం ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్లు సంపాదించుకొని ఆ భాగవతం అంతా బయటపడుతుందని ఈరోజు గోదావరిలో నీళ్లు లేవని గౌరవ ఎమ్మెల్యే గారి మీద అవాకులు చేవాకులు పేలుతా ఉన్నారు. మీ జీవితం మొత్తం 10 సంవత్సరాలు తెలంగాణ నేలిరు, 10 సంవత్సరాల రామగుండం మీద ఓడు ఈరోజు అనవసరంగా అవాకులు చెవాకులు వేలుకుంటా ఈరోజు ఒకరి మీద ఒకడు మాటలు చెప్పుకుంటా ఈ రామగుండం మొత్తాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్న రామగుండంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. బిడ్డ ఖబర్దారు, ఒక్కొక్కడు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రామగుండాన్ని 119 నియోజకవర్గాలలో అభివృద్ధిలో నంబర్ 1గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇప్పటికే దాదాపుగా 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రామగుండాన్ని ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాజ్ ఠాకూర్ గారికి రామగుండం ప్రజలు నీరాజనం పడతా ఉన్నారు, బ్రహ్మరథం పడతా ఉన్నారు. 1 సంవత్సరం అయ్యే లోపుగా రామగుండం ముఖ చిత్రం మార్చి ఈ 119 నియోజకవర్గాలలో రామగుండాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దేందుకు ఈరోజు ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ మాట్లాడిన మాటలను ఈరోజు సోదరుడు ఎన్ఎస్యూ అధ్యక్షుడు విజయ్ పటాన్చెరువు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ నాయకులు టీపీయూఎస్ మండల అధ్యక్షులు అబ్బు అలీ కురేషి ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలేరు నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే అజాంజాహి మిల్లు కబ్జా ప్రారంభమైందన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య. వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.